ఎక్కడి వరకు వచ్చాం? మార్నింగ్ ఎక్కడి వరకు చెప్పాను మీకు? asset retirement with customer. Without customer చేసినాం సార్. ABAON. ABAON. ABAON వచ్చామా? అవును సార్. అసెట్ రిటైర్మెంట్ విత్ కస్టమరా చేసాం, అయిపోయింది అది. వితౌట్ కస్టమర్ సార్. వితౌట్ కస్టమర్ ABAON వరకు చేసాం అంతే కదా? అవును సార్. అసెట్ రిటైర్మెంట్ విత్ స్క్రాపింగ్ చేసామా? చేయలేదు సార్. ABAON చేసామా? చేయలేదు సార్. వెళ్ళు అసెట్ రిటైర్మెంట్ విత్ స్క్రాపింగ్. ABAON. ఓ పని చేద్దాం, ఫస్ట్ ABAON కాదు, సరే పని చేద్దాం. నారాజ్ AW01Nకి వెళ్ళండి. AW01N క్లోజ్ చేయండి. ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి. అసెట్ E తీసుకోండి. మిషనరీ E తీసుకోండి. కంటిన్యూ చేయండి. ఎంత ఉంది? 3 lakhs ఉందా? 4 lakhs ఇచ్చారా? చూడండి, ఇక్కడ నోట్ చేసుకోండి ఒకసారి. మీరు వెళ్ళి MS వర్డ్ ఫార్మాట్లో నోట్ చేయండి. అసెట్ పర్చేజ్ వాల్యూ ఎంత ఉంది? 4 lakhs. డిప్రిసియేషన్ ఎంత ఉంది? నెట్ బుక్ వాల్యూ ఎంత ఉంది? నోట్ చేయండి. ఎంట్రీ చేశాను సార్. అవి చేసామా? చేశాను. 4 lakhs అది చేసి పెట్టాను. క్లాసు ఫోన్ వచ్చిందని వెళ్ళిపోయారు. అది టోటల్ వాల్యూ చేసేసాం కదా? అవును. ఓకే. ట్రాన్స్ఫర్ విత్ ఇన్ కంపెనీ కోడ్. అసెట్ విత్ ఇన్ కంపెనీ కోడ్ లో అసెట్ ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం? అసెట్ నెంబర్ F తీసుకోండి. అసెట్ నెంబర్ AW01N లో అసెట్ నెంబర్ F తీసుకోండి. సార్ ఈ చేయలేదు సార్. ఈ ఉంది ఇంకా. హలో, ఈ ఉందా సార్? ఈ అసెట్ ఉన్నది ఇంకా. ఈ ఉందా? ఉంది. అది మనం ఓన్లీ 4 lakhs నేను వడ్లో ఎంట్రీ ఏమన్నా చేయగానే మీరు ఫోన్ వచ్చిందని వెళ్ళిపోయారు అంతే. అదే మరి చేయమంటున్నాను. అది టైప్ చేయండి. 4 lakhs ఎంత ఉంది కదా, దాని డిప్రిసియేషన్ వాల్యూ టైప్ చేసి పెట్టిన సార్. అవి అది టైప్ చేశారా? ఓకే, ఫైన్.
ఎసెట్ రిటైర్మెంట్ విత్ స్క్రాపింగ్ వెళ్ళండి అయితే ABAVN టోటల్ వాల్యూని మనం చేస్తున్నాం ABAVN కంటిన్యూ చేయండి. ఇవ్వండి వాల్యూస్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, ఎసెట్ వాల్యూ అన్ని ఇచ్చేయండి. ఎసెట్ నెంబర్ అదేనా? మిషనరీ E. ఎసెట్ ని మనం రిటైర్మెంట్ చేస్తున్నాం విత్ స్క్రాపింగ్ కదా. చరా సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. ఎన్రోల్మెంట్కి వెళ్ళండి. ఎసెట్ వాల్యూ అది రిటైర్మెంట్ అనమాట. లాస్ట్లో రిటైర్మెంట్ ఆఫ్ దానిపైన డబుల్ క్లిక్ చేయండి. రిటైర్మెంట్ ఆఫ్ కరెంట్ డబుల్ క్లిక్ చేయండి. ఎంట్రీ ఫామ్ అని చూసారా? ఇక్కడ చూడండి నాగరాజ్ 75 అనేది ఏంటి? అక్యుములేటెడ్ 70 చూడండి 75 అనేది అసెట్ వాల్యూ, టోటల్ వాల్యూ. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ 70 అనేది అక్యుములేటెడ్ డిప్రిసియేషన్, 40 డెబిట్. ఇది టోటల్ వాల్యూ అన్నమాట. ఇది కరెక్ట్ అవుట్పుట్. ఓకేనా? టోటల్ అసెట్ వాల్యూ కూడా ఇక్కడ ఉంది. అసెట్ వాల్యూ అంటే అదే కదా, అది కరెక్ట్ అవుట్పుట్ నారాజ్. 100% కరెక్ట్ అవుట్పుట్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ విత్ ఇన్ ద కంపెనీ కోడ్. ఎసెట్ ని విత్ ఇన్ ద కంపెనీ కోడ్ ట్రాన్స్ఫర్ ఎలా చేస్తాము? ఇది అడుగుతున్నారు ఇంటర్వ్యూలో. ఈ టీ కోడ్ అడుగుతారు. ABAUMN ఈ టీ కోడ్ లో చేస్తాం. ఓకేనా? ఫస్ట్ ఒక అసెట్ ని మనం చెక్ చేసుకుందాం. అసెట్ నెంబర్ A001కి వెళ్ళు. అసెట్ నెంబర్ F ఉందా? 5 దాని తర్వాత 5 కదా వచ్చేది. 2 lakhs 5 ఇస్తే F వస్తుంది అనుకుంటా. ఇచ్చావా? ఎంటర్ చేయి. దీని వాల్యూ ఎంత ఉంది? ఈ వాల్యూ ఉంది. వెయిట్ నారాజ్, ఇది ఇలా ఉంచి ఒకసారి మనకి వెళ్ళు. ఎసెట్ రిటైర్మెంట్ విత్ స్క్రాపింగ్ ABAVN. వీటిలో మనం నారాజ్ ఇక్కడ చూడు, మనం 50% మాత్రమే చేద్దాం. 50% కూడా రిటైర్మెంట్ చేయొచ్చు. అంటే ఎగ్జాంపుల్ ఏదైనా అసెట్, ఏదైనా యాక్సిడెంట్ వల్ల, ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల ఏమైంది, కొన్ని ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకుందాం, డ్యామేజ్ అయింది అసెట్, దాని టోటల్ వాల్యూ ఉండదు, 50% ఉంటుంది. సో ఆ 50% రిటైర్మెంట్ చేస్తారు. ఓకేనా? అది ఎలా చేయాలి? ABAVN అసెట్ నెంబర్ 5 కదా. ఓకే, ఇక్కడ చూడు డేట్స్, డేట్స్ కింద డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ అవన్నీ. తర్వాత పేమెంట్ ట్రాన్స్ఫర్కి వెళ్ళాలి, సేవ్ చేయకుండా. పార్షియల్ రిటైర్మెంట్ లోకి వెళ్ళాలి. ఇక్కడ ఎంత చూడు, ఇక్కడ మన అసెట్ వాల్యూ ఇవ్వచ్చు. ఫస్ట్ అమౌంట్ పోస్టెడ్ అంటే ఇక్కడ ఇవ్వచ్చు, లేదంటే
పర్సంటేజ్ కూడా ఇవ్వచ్చు. 50%. ఇప్పుడు ఎంత డిటర్మిన్ చేస్తున్నాము పర్సంటేజ్ దగ్గర? 50%. అమౌంట్ కూడా ఇవ్వచ్చు. ఓకే, సేవ్ చేయి. వెయిట్ కింద క్లోజ్ చేయి చెప్తాను. సెకండ్ వన్ తీసుకో. సెకండ్ వన్ సేవ్ చేయి. కంటిన్యూ చేయి. ఎర్ర వస్తుందా? ఇక్కడ నారాజ్ డేట్స్ చూడు. డేట్స్ ఏమి ఇచ్చాం మనం? మంత్ ఎండింగ్ ఇచ్చాం కదా. పోస్టెడ్ డేట్ తీసుకో. ఈ డేట్ తీసుకో. ఈరోజు డేట్ తీసుకో.
నారాజ్ సేవ్ అవ్వట్లేదా? నారాజ్ అవ్వట్లేదా? హలో అవుతలేదు సార్. ఎందువల్ల అక్కడ అసెట్ వాల్యూ ఇవ్వాలేమో సార్. అసెట్ వాల్యూ అక్కడ చూడు ఒకసారి చెక్ చేయి. అసెట్ వాల్యూ కాదు నారాజ్, పనిలేదు, డైరెక్ట్గా ఇవ్వచ్చు మనం. అది మరి అక్యూడ్ వాల్యూ అని అంటుంది అక్కడ. ఎంటర్ ది అసెట్. వెయిట్ చదవండి, అక్కడ ఏమో చదవండి. ఎంటర్ ది అసెట్ బిగినింగ్ యాక్టివేట్. ఈ డేట్స్ ఏవో ప్రాబ్లం అవుతుంది, దానివల్ల తీసుకోవట్లేదు అది. ఓకే ఫైన్. $5 lakhs ఇస్తే అవుతుండొచ్చు సార్ అక్కడ. 5 lakhs కాదు నాగరాజ్. ఓ పని చేయండి, ఒక అసెట్ అవుట్ క్రియేట్ చేయండి. AS01కి వెళ్ళండి. అక్కడ సేవ్ అవ్వాలి, యాక్చువల్గా అవ్వట్లేదు, చూద్దాం. అవి ఈ డేట్స్ అవి ప్రాబ్లం లేండి, ఏం కాదు, తర్వాత వచ్చారు. AS01. ఏదైనా అసెట్ తీసుకోండి, అసెట్ క్లాస్. ప్లాంట్ అండ్ మిషనరీ తీసుకోండి. ఎంటర్ చేయండి. అసెట్ క్రియేట్ చేయండి. అసెట్ నెంబర్ 10 ఇవ్వండి, ఎగ్జాంపుల్. ఇక్కడ ఏమి ఇస్తారంటే మీరు సారీ టైం డిపెండెంట్ టర్మ్స్కి వెళ్ళండి. టైం డిపెండెంట్లోకి వెళ్ళండి. టైం డిపెండెంట్ ఇక్కడ వాల్యూ మార్చాలి, యాక్చువల్గా 50 తీసేయండి. అక్కడ కాదు నాగరాజ్, ఫస్ట్ టైం డిపెండెంట్లోకి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చేసారా మీరు? సరే ఇక్కడ చూడండి, 10 ఇవ్వండి. 10 50 తీసేసి 10 ఇవ్వండి. రైట్ సైడ్ 12 తీసేయండి. ఇక్కడ కూడా 10 ఇవ్వండి. ఇచ్చారా? నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. పైన టైం డిపెండెంట్కి వెళ్ళండి. టైం డిపెండెంట్కి వెళ్ళండి. ఇక్కడ అసెట్ దగ్గర ఏమి ఇస్తారంటే బిజినెస్ ఏరియా ఇవ్వండి. బిజినెస్ ఏరియా కాస్ట్ సెంటర్ ఇవ్వండి. ఓకే, సేవ్ చేయండి. అసెట్ నెంబర్ నోట్ చేసుకోండి. అన్ని చేయండి. కంటిన్యూ చేశారా? AW01N వెళ్ళండి. AW01N అసెట్ నెంబర్ నోట్ చేస్తున్నారా? 2.6 కదా. ఇక్కడ ఏదైనా అసెట్ వాల్యూ ఎంత చూడండి. ఏదైనా ఒక అసెట్ తీసుకోండి.
చూడండి ఈ అసెట్ లో ఏమీ వాల్యూ లేదు నాకు చూడు ఇక్కడ చూడు 0 ఈ అసెట్ వాల్యూ అనేది ఏం లేదు. సో వేరే అసెట్ వాల్యూని మనం ఈ అసెట్ వాల్యూకి మూవ్ చేస్తాం. ఎగ్జాంపుల్ అసెట్ నెంబర్ ఇక్కడ ఉన్న వాల్యూ మార్చు, పైన నెంబర్ మార్చు, 5 కొని 266 5 6 తీసేసి 5 చాలు. ఎంటర్ చేయి. ఇక్కడ ఎంత ఉంది వాల్యూ అనేది చూడు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఉంది వాల్యూ అనేది, కొంచెం డౌన్కి వెళ్ళు. నెట్ బుక్ వాల్యూ చూడు ఎంత ఉందో. 4,98,000 ఉంది. ఈ వాల్యూని వన్ మోర్ అసెట్ మూవ్ చేస్తాం. ఎలా మూవ్ చేయాలి? ఓకేనా, ABUNN ఇచ్చారు కదా. సో ఇక్కడ అసెట్ నెంబర్ ఇవ్వండి. ఏ నెంబర్ ఇదేనా? ఈ నెంబర్ నుండి మనం నెక్స్ట్ అసెట్ నెంబర్ కి మూవ్ చేస్తున్నాం. కింద డేట్స్ ఇవ్వండి. ఏమవుతుంది? డేట్స్ ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి. ఏ అసెట్ మూవ్ చేస్తున్నారు? ఇంకొక అసెట్ కింద డేట్ ఇవ్వండి. అక్కడ ఏమి ఇస్తారు? డేట్ ఇవ్వండి. అసెట్ నెంబర్ ఎంత? 20006 ఏదో ఉంది కదా, కొత్తగా క్రియేట్ చేసాం, అది ఇవ్వండి. ఇచ్చారా? సేవ్ చేయండి. సో చూడండి, అసెట్ నెంబర్ పైన ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ నుండి ఈ నెంబర్ కి, కొత్త అసెట్ కి మనం అసెట్ వాల్యూని మూవ్ చేస్తున్నాం. టూ 2005 నుండి 2006 కి మూవ్ చేయాలి. కన్నీ చేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారు పైన? ఓకే, సో మూవ్ అయిందో లేదో చెక్ చేద్దాం. AW01Nకి వెళ్ళండి. AW01N 6 ఇచ్చారా? ఎంటర్ చేయండి. అదేనా? మూవ్ అయిందా లేదా వాల్యూ? నారాజ్ మూవ్ అయిందా లేదా? నారాజ్ మూవ్ అయిందా లేదా చూడు. చూసావా? ఇంతకుముందు నెంబర్ ఎంత ఉంది? 20005. 20005 నుండి 20006 కి మూవ్ అయింది. ఓకేనా? ఓకేనా కాదా? ఓకేనా? కన్నీ చేయండి. క్లియరా కాదా? అది ఓకే, క్లియరా? అడ్జస్ట్మెంట్ అని 274 వచ్చింది ఏంటి సార్? అది నాకు వాల్యూ అడ్జస్ట్మెంట్ 274 అని వచ్చింది ఏంటి సార్? అది కింద ఎక్కడ? చూపించు. ఇదేంటి? దానిపైన డబల్ క్లిక్ చేయి. దానికి సంబంధించిన వాల్యూ ఏదో వచ్చి ఉంటుంది. అడ్జస్ట్మెంటా? ఏదో అడ్జస్ట్మెంట్స్ అయ్యి ఉంటాయి వాటికి సంబంధించింది. అడ్జస్ట్మెంట్స్ అది. ఇంకోటి ఇది ఏదో ఉన్నారా, చెక్ చేద్దాం అది ఏంటనేది. అర్థమైంది. ఒక అసెట్ నుండి వన్ మోర్ అసెట్కి ఎలా మూవ్ చేస్తామో నాగరాజ్ అర్థమైందా లేదా? అర్థమైంది సార్. ఓకే, ఇంకోటి ఏదో అవ్వలేదు కదా అక్కడ. డేట్స్ ఈరోజు డేట్ ఇద్దామా? 50% రిటైర్మెంట్ అనేది. అదే 50. ఇప్పుడు మనం దాన్నే పార్షల్ అమౌంట్ 50% కొడితే అవుతుందేమో సార్. అది సేమ్ అట్లా 2005 ABAVNకి వెళ్ళండి. ABAVN ఈరోజు డేట్ తీసుకోండి. అయిపోయింది యాక్చువల్ గా, ఇంకేం లేదు. క్లియర్, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. డేట్ ఇవ్వండి. అక్కడ ఈరోజు డేట్ ఇవ్వండి. ఇవి డేట్స్ ఏవో ప్రాబ్లం అంతే, ఇంకేం లేదు.
కొంచెం డౌన్కి వెళ్ళండి. ఓకే ఓకే క్లియర్, ఇంకేం అవసరం లేదు. పార్షియల్ రిటైర్మెంట్కి వెళ్ళండి, కిందకి వెళ్ళండి. ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇచ్చారా? అప్పుడు ఏం చేస్తారంటే సేవ్ అవ్వలేదు కదా, సేవ్ చేసి చూడండి. ఎంటర్ అసెస్మెంట్ సేవ్ అవ్వట్లేదు. ఓ పని చేయండి, ఇక్కడ అసెట్ ఇవ్వలేము సార్. అక్కడ మనం అది ఇచ్చి చూద్దామా సార్? ఇప్పుడు 2005 ఉంది కదా, దాని నుంచి మూవ్ చేసినాం కదా. ఇక్కడ అది కాదు, యాక్చువల్ దానికి ముందు ఇది వేరే నాగరాజు, దానికి సంబంధం లేదు. అంటే 50% ఎసెట్ ఏం తీసుకున్నాము? సరే పని చేయండి, టాప్ లో దానిలోకి వెళ్ళండి, ఎన్విరాన్మెంట్ లోకి వెళ్ళండి. ఎన్విరాన్మెంట్ ఇక్కడ అసెట్ ఇస్తే అవుతుందేమో సార్ నాకు తెలిసి. ఇక్కడ మనం అసెట్ ఇవ్వండి 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 2005 ఇచ్చినాం అనుకోండి. ఇవ్వండి ఇవ్వండి. ఇది ఒకటి తీసుకోవట్లేదా ఏంటి? కరెక్ట్, అయిపోయింది. అవ్వదు అంటే 50% అయిపోతుంది సార్. ఇప్పుడు అది పైకి వెళ్ళి టాప్ లో ఎన్విరాన్మెంట్ లోకి వెళ్ళండి. దీనికి దానికి ఆఫ్ ఉంటుంది 200. ఎన్విరాన్మెంట్కి వెళ్ళండి నాగరాజ్. వచ్చిందా అది? దానిపైన రిటైర్మెంట్ విత్ స్క్రాపింగ్ లాస్ట్ లో దానిపైన డబుల్ క్లిక్ చేయండి. రాలేదు సార్. లేదు నాకు 50% రావాలి, రాలేదు కదా. రాలేదు సార్. 5 lakhs లో 50% రావాలి, రాలేదు. ఓకే, ఇది ఒకటే చూసుకుందాం, ఇంకేం లేదు, అంతా క్లియర్ ఉంది నాగరాజ్, ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. మనం చేసింది కరెక్టే సార్, అది ఎక్కడ చిన్న మిస్టేక్ ఉంది. ఏదో చిన్నది మిస్ అయింది, బట్ అయిపోయింది. అసెట్ అకౌంటింగ్ కంప్లీటెడ్. ఓకేనా? ఓకే సార్. ఓకే బాయ్, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే సార్.